నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి నిరసన. ఢిల్లీ రాజధానిలో హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాజీపేట సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కాజీపేట సమస్యల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కాజీపేటలో కోచు ఫ్యాక్టరీ మంజూరు అనేకసార్లు అన్ని వర్గాల ప్రజలతో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించాకున్నా ఈ తరుణంలో ఈ పార్లమెంటు సమావేశాలలోనే విధి విధానాలు ప్రకటించాలని, అలాగే కాజీపేట జంక్షన్ను డివిజన్గా మార్చాలని, రైల్వే స్ట్రీట్ వెండర్స్కు స్టేషన్ ముందు స్థలంలో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలి, అలాగే రైల్వే స్టేడియంలో బస్టాండ్ స్థలాన్ని కేటాయించాలి, బోడగుట్ట ప్రజలకు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, కోచు ఫ్యాక్టరీలో స్థానికులకే 60% ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, 47వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సంకు నర్సింగ్రావు, అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, సిరుమల దశరథం, 47వ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు, ఎండి అఫ్జల్, కోండ్ర శంకర్, ఎండి హుసేన్, సుంచు అశోక్ పాల్గొన్నారు. సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ విభజన చట్టంలో మరి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి ఆ రోజు విభజన చట్టంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజ్పేట్కు సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, ములుగులో మరి ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేయటం జరిగింది. కానీ ఆనాడు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎప్పుడు కూడా నీరు గారుస్తూనే ఉన్నది. ఎప్పటికప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రితో సహా అప్పుడు ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రులందరినీ కూడా ఎప్పటికప్పుడు మరి కలుస్తూ ఈ ప్రస్తావన చేస్తూ మరి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని మరి ఖచ్చితంగా నెరవేర్చాలని ఎప్పటికప్పుడు ఒత్తిడి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి మోడీ వరంగల్కి వచ్చినటువంటి సందర్భంలో 23లో మరి జూలైలో మరి దీన్ని వ్యాగన్ రిపేరింగ్స్ అంటారని చెప్పడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా ఒత్తిడి చేసి మరి ఆనాడు మరి దీన్ని ప్రస్తావించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మరి ఇది ఖచ్చితంగా ఇది ప్రజల డిమాండ్, కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు అన్నప్పుడు ఆ రిపేరింగ్ సెంటర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయింది. ఆ తదుపరి ఎప్పటికప్పుడు మేము డిమాండ్ చేస్తూనే ప్రజలు కోరుకునేది కోచ్ ఫ్యాక్టరీ అయితే మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 80లో మరి ఇది పంజాబ్లో అల్లర్లను దృష్టి పెట్టుకొని పంజాబ్ అకార్డ్ సందర్భంగా రాజీవ్ గాంధీ లాంగవాల్ అకార్డ్ సందర్భంగా కపూర్తాలకు తరలించడం జరిగింది. ఈ 30-40 ఏళ్ల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా వివక్షతకు గురవుతున్నది. మరి అందుకే ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎప్పుడు ఏ మంత్రి రైల్వే శాఖ మంత్రి ఉన్నా కూడా ఒక సందర్భంలో మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ తీసుకోపోవడం జరిగింది, బీహార్లో మరి నితీష్ కుమార్ గారు ఎవరు రైల్వే శాఖ మంత్రి ఉన్నా కూడా మరి తీసుకోపోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి చాలా సందర్భాల్లో మా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తావించుతున్న సందర్భంలో కొన్ని మహారాష్ట్రకు లాతూర్కు తీసుకుపోవడం జరిగింది. ఈ తీరుగా ఎప్పటికప్పుడు దీన్ని దాటేస్తున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మొన్న మరి హోమ్ సెక్రటరీ గారు మరి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నిటిని కూడా మరి ప్రస్తావిస్తూ మా తెలంగాణ సెక్రటరీకి ఇది మరి ప్రస్తావించడం జరిగింది. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు మరి ప్రకటన జరుగుతుంది కానీ పార్లమెంట్లో దీనికి నిధులు కేటాయించడం
లేక ఒక స్పష్టమైన ప్రకటన ఇంతవరకు జరగలే కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీల పైన నమ్మకం లేదు కాబట్టి మరి ప్రజల పక్షాన మేము ఢిల్లీకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. దీంతో పాటు కాజ్పేట్కు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కాజ్పేట్ జంక్షన్ను డివిజన్ స్థాయిగా చేయాలని కూడా మరి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా అక్కడ స్థానికులందరూ కూడా ఉపాధి కోసము మరి స్ట్రీట్ వెండర్స్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఇటు రైల్వే అధికారులు, ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా అంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి గతంలో బండారు దత్తాత్రేయ గారు మరి ఆ రైల్వే స్థలంలో స్ట్రీట్ వెండర్స్కి ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ స్ట్రీట్ వెండర్స్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా బోడగుట్ట నుంచి కాజ్పేట్కు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిమాండ్లు నెరవేరకు కూడా పెద్ద ఎత్తున మరి చేయాలని కూడా నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా అక్కడ అనేక కొన్ని రైల్వే యూనిట్స్ వస్తున్నటువంటి సందర్భంలో రైల్వేలో ఉన్నటువంటి వేకెన్సీలు అన్నీ కూడా ఇతర రాష్ట్ర వాళ్ళకు చెందుతుంది కాబట్టి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తలేవు కాబట్టి స్థానికులకు అంటే 60% ఇప్పుడు రాబోయే కోచ్ ఫ్యాక్టరీలో కానీ మరి ఎగ్జిస్టింగ్ వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ కానీ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మరి స్థానికులకి 60% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ప్రధాన డిమాండ్తో మరి వరంగల్ నుంచి ఢిల్లీకి రావటం జరిగింది. ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేరకు దశల వారీగా మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా ఉద్యమాన్ని మరి ఉధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ వెంటనే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే స్థానిక యువతకు 60% ఉద్యోగాలు వెంటనే స్థానిక యువకులకు 60% ఉద్యోగాలను స్థానిక యువకులకు 60% గోడగుట్టకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కాజ్పేట్ జంక్షన్ డివిజన్ స్థాయికి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి స్థానికులకు 60% ఉద్యోగాలను. గోషుమల్ నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేశాం, ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగాం. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మీసాల క్రాంతి ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మీసాల క్రాంతి, గోషామహల్ నియోజకవర్గం నుంచి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు. అయితే కార్యకర్తలు చెప్పే విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలలో ఎవరికి విలువ దక్కలేదనేసి, పార్టీలో ప్రాధాన్యం దక్కలేదనేసి, మరి గ్రౌండ్ స్థాయి లెవెల్లో ఒక ఓటర్ని తీసుకెళ్ళి ఓటు వేయించాలంటే అది బూత్ స్థాయి కార్యకర్త కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ కార్యకర్త వల్లే అవుద్ది. అయితే ఆ కార్యకర్తకి విలువ దక్కాలి మొట్టమొదట. గత 10 సంవత్సరాలలో ఆ కార్యకర్తకు మనం ఏ పోస్టు ఎక్కడ ఇవ్వలేదు. మరి డివిజన్ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గాల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, జిహెచ్ఎంసీ స్థాయిలో కావచ్చు, ఎక్కడ కూడా ఏ కార్యకర్తకు ఏ పోస్టు దక్కలేదు. అసలు పోస్టే రిలీజ్ కాలేదు మన బీఆర్ఎస్ పార్టీలో. అంతా దిగజారి మనం ఉన్న ఏ కార్యకర్తకు కూడా విలువ దక్కలేదు అనేసి ప్రతి కార్యకర్త చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ గారికి ఏవైతే కార్యకర్తలు ఎదుర్కొన్నారో ఒక లెటర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. మరి అక్కడి నుంచి ఏమి రిప్లై రాలేదు. అందుకోసం అనేసి నేను ఈ వీడియో రూపంలో కేటీఆర్ గారికి చేర్చదలుచుకున్నాను. కేటీఆర్ అన్న గారు, ఇప్పుడైనా మీరు గ్రహించి కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. భూస్థాయి నుంచి తీసుకొని నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు
స్టేట్ స్థాయి వరకు కష్టపడే వారికి పోస్టులు ఇవ్వాలి, పార్టీ పోస్టులు ఇవ్వాలి, వాళ్లకు ప్రాధాన్యం కల్పించాలి, విలువనివ్వాలి. గ్రౌండ్ లెవెల్లో వేరే పార్టీ వాళ్ళతో గొడవపడి ఎంతోమంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు. వాళ్ళపైన రకరకాల కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళకు పట్టించుకుని నాదుడే లేడు. వాళ్ళంతా వాళ్ళే సొంత డబ్బులతో సొంతంగా జైలుకి వెళ్ళేసి మళ్ళీ బెయిల్ పైన బయటికి ఎంతోమంది రావడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళందరినీ పట్టించుకోవాలి, వాళ్ళందరినీ హక్కున చేర్చుకోవాలి. అట్లయితేనే రానున్న రోజుల్లో మనం గెలుస్తాం ఖచ్చితంగా. మీరు అది గ్రహించి ముందుకు రావాలని మా కేటీఆర్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇంకోటి, అప్పుడు మెంబర్షిప్ జరిగినప్పుడు, పార్టీ మెంబర్షిప్ జరిగినప్పుడు ఏ పార్టీ కార్యకర్త కూడా ఐడి కార్డ్స్ అలాంటివి ఇస్తా అని చెప్పారు. అలాంటివి ఏమి ఇవ్వలేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మెంబర్షిప్ చేశారో వారికి ఒక ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడ్డది. అయితే ఎంతోమంది కార్యకర్తలు రకరకాలుగా నియోజకవర్గాల్లో ఎంతోమంది కార్యకర్తలు చనిపోయారు మధ్యలో. ఏ కార్యకర్తకు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. మరి అది ఎక్కడ పోతుంది? ఒక్కసారి కేటీఆర్ అన్న గారు దృష్టి పెట్టాలా. మరి ఇంకొక విషయం ఏంటంటే, నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమైన లీడర్లతో కూర్చొని మీరు డిస్కషన్ చేసి ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఎవరికి ఏ బాధ్యత కట్టబెట్టాలి అనేది వాళ్ళ నియోజకవర్గాలు డిస్కషన్ చేపట్టిన తర్వాతనే సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతి ఒక్కరికి చర్చించిన తర్వాతనే పోస్టులు రిలీజ్ చేయాలని మా యొక్క రిక్వెస్ట్ ఈ వీడియో ద్వారా. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ గార్ల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్, పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్స్, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు పాల్గొన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి అతను తెలంగాణనే మొత్తము ఆంధ్రలో కలిపేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మనము అనుమానించవలసింది. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తుంటే ఇతను ఇక్కడ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిండ్రు. ఇలా ప్రతి టీఎస్ అనేది తీసి ప్రతిదీ దాన్ని కూడా మార్చిండు. ఈ రోజు కూడా తల్లి తెలంగాణ విగ్రహం ఏ విధంగా ఉండను ప్రజలను గుర్తించండి. ఒక కిరీటం లేదు. ఇలా కొత్త వాళ్ళు ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ తల్లి తిరిగే వాళ్ళు పెట్టుకున్నారు. ఒక అభయాస్తం పెట్టారు చేతి గుర్తు, అది బతుకమ్మను మార్పించారు. తర్వాత కిరీటం తీసేసారు. మళ్ళీ ఆ కళాకారుని ఎవడైతే ఉన్నాడో ఆంధ్రను తెచ్చినట్టున్నాడు. ఆ శిల్పి కూడా మెడల కూడా ఆభరణం లేకుండా, ఒడ్డనం లేకుండా మన తెలంగాణ సంస్కృతిని ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, రాబోయే రోజుల్లో మళ్ళీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా. అది తల్లి తెలంగాణ విగ్రహం మళ్ళీ స్థాపిస్తామని చెప్పేసి నీకు హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నా, కుట్రలు పన్నా నువ్వు ఉండేది తక్కువ రోజులే. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు లోపలిగా ఉండి ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వు 2 లక్షల రుణము మాఫీ చేసిన 100% అన్నావు. ఎక్కడ చేసినావు దాన్నే ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఈ కామారెడ్డి గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది. గంపగౌడ గారి ఆధ్వర్యంలో చాలా అవుతుంది అని చెప్పేసి తెలంగాణ గడ్డ. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబన్న గారి సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని
అమలు చేస్తూ కేంద్ర పార్లమెంట్లో ప్రకటించిన సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరియట్లో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలెవరు కూడా హర్షిస్తలేరు. ఈ విగ్రహాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సూచికగా తెలంగాణ తల్లిని ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు, కవులు, కళాకారులు, అదేవిధంగా మేధావుల సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపాంతరం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని మార్పు విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే సెక్రటరియట్లో పెట్టిరో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగించి యథావిధిగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం పూర్తని చెప్పేసి ఏదైతే విజయోత్సవాలు చేసుకునే సందర్భంలో ఎక్కడైతే మీరు తెలంగాణ వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు, ఆయా చౌరస్తాలకు లైటింగ్లు అదేవిధంగా ఈ దేశంలోనే తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి గొప్పలు చెప్పుకునే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరుల స్తూపానికి ఈరోజు అలంకరణ చేయనటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలల్లో ఒక 2 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు చేసిరు. మిగతా గ్యారంటీల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రెండో విషయం ఏంటంటే దాదాపు 420 హామీలు ఇచ్చిరు. 420లా కేవలం 2 హామీలే మరి నెరవేర్చినారు. మిగతా హామీలు అన్నీ ఎగ్గొట్టినారు ఏడాది కాలంలో. మరి కనీసం సిగ్గుండాల సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మరియు బోనాలు, బతుకమ్మ అన్ని హంగులతో తయారు చేసి తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆశాజ్యోతి అయిన తెలంగాణ తల్లి రూపును మార్చి మరి జగదీప్ ధన్కర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఎగువ సభలో చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటోందని ఎంపీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్కర్ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఇండియా కూటమి పార్టీలైన తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన 50 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ సెక్రటరియట్కు సమర్పించారు. చైర్మన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబం వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నన్ను అనగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం, నా 7 నెలల పాపను దీనిలోకి లాగడం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు. పోలీసుల వద్దకు వెళ్ళి రక్షణ కోరాను. నాకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్ళని లోపలికి పంపించారు. నా మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసుకు ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నాకు మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తా అని మనోజ్ వ్యాఖ్యానించారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు
ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? చెప్పండి నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాకు డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీడియో షూట్ చేయడం, నన్ను షూట్ చేయడానికి, నా పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను. ఓరుగల్లు చారిత్రక కట్టడాలకు కొలువు. అంతేకాదు కాకతీయ కాలం నాటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ఎన్నో మరుగున పడ్డాయి. ఆ మరుగున పడిన కొన్ని శిలాఫలకాలు, శిలాశాసనాలు కొన్ని తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. వరంగల్ నగరంలోని శివానగర్ ప్రాంతంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు, తవ్వకాలలో కొన్ని వేల సంవత్సరాల నాటి శిల్పాలు, కళాఖండాలు బయటపడ్డాయి. శివుని శివలింగంతో ఆవుదూడతో ఉన్న శాసనం బయటపడింది. దీన్ని చూసేందుకు అక్కడికి స్థానిక మహిళలు వచ్చి పూజలు చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి తండ్రి చల్లంగా దీవించమంటూ కోరుకుంటున్నారు. దండాలుగా వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. పురావస్తు శాఖ, రెవెన్యూ శాఖ తహసీల్దార్ నాగేశ్వరరావు అక్కడికి వచ్చి ఈ శిలాఖండ్లను పరిశీలించారు. ఆపమని చెప్పేసాక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి బాబు సార్ అని వచ్చిండు. తను ఇవన్నీ పక్క పెట్టమని చెప్పేసాను. పక్క పెట్టిన తర్వాత అవి ఒక 2 days తర్వాత మాకు కనపడలేదు. ఒకటే బండరాయి తప్పించి మిగతా కనపడలేదు. అది వర్క్ జరిగిపోయింది. ఇక ముందుకు వచ్చేసింది. నిన్న ఉదయం 10:30-11 గంటల సుమారు ఆ టైంలో తవ్వకాలు జరుగుతుంటే శబ్దం వచ్చింది. శబ్దం వస్తే మేమందరం వచ్చి చూడడం జరిగింది. మా పక్కకే మా కుటీరం ఉన్నది. మేము వచ్చి చూడడం జరిగింది. ఏంటి అని చూస్తే దాని మీద శివలింగ ఆకారము మరియు సూర్యచంద్రుడు ఆకారము, లేగదూడ ఆకారం ఉండడం వల్ల ఇదేదో బండర శాసనం సంబంధించినట్టు ఉన్నది, గుడి శాసనానికి సంబంధించినట్టు ఉన్నది కాబట్టి తీసి పక్కకు పెట్టండి చెప్పేసి తీపిచ్చినాం. తీపిచ్చిన తర్వాత దీన్ని ఫొటోస్ తీసి మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రొఫెసర్ని కూడా మీకు ఫొటోస్ పంపించి సార్ ఇది ఏంటిది అని మాకు తెలిసిన ప్రొఫెసర్కి పంపించడం జరిగింది. తను చెప్పడం ఏంటంటే ఇది ఒక శాసనము, ఈ గుడిలో కాకతీయుల కాలం నాటిది, చాణక్యులు కాకతీయ కాలం నాటి ఒక శాసనం ఇది. ఈ గుడి కట్టే ముందు ఈ శాసన నిర్మాణం జరుగుతుంది, ఏదైనా కార్యక్రమం చేసే ముందు అప్పుడు రాజులు చేసేది అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక స్థానిక స్టేట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మిగతా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరంగల్కి సంబంధించి వాళ్ళు వచ్చి ఇది కేవలం శాసనం మాత్రము, ఇక్కడ మిగతా ఏమన్నా మేము డిక్లేర్ చేస్తున్న శాసనం అని, మిగతా ఏమన్నా మీరు దాని వెనుక ఏం గుళ్ళు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే మీరు కలెక్టర్ గారిని సంప్రదించండి. కలెక్టర్ గారికి మెమోరాండం పెట్టుకోండి. మీ కాలనీ వాళ్ళందరూ మాకు దీని వెనుక ఏముంది చూడాలి, మీ గుడి ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి చూడాలనుకుంటే మీరు కలెక్టర్కి సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళు తెలిసి చెప్పడం జరిగింది. నా పేరు బి మల్లు నాయక్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్ర పురావస్తు శాఖ.
ఇక్కడ నిన్న అంటే 11 గంటల ప్రాంతంలో ఒక విగ్రహం బయటపడిందని స్థానికులు ఫోన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించగా ఒక 5 అడుగుల దూరంలో అండర్ డ్రైనేజ్ వర్క్ జరుగుతున్న క్రమంలో 5 అడుగుల లోతులో ఒక శాసన పిల్లర్ అంటే ఇన్స్క్రిప్షన్ పిల్లరు దొరికింది. దానిపైన సూర్యచంద్రుల విగ్రహము, పానవట్టము, శివలింగము, కింద ఆవు దూడ ఉంది. కాకపోతే ఎటువంటి శాసనపు అక్షరాలు లేవు. అయితే కాలక్రమేణా అవి మొత్తం అరిగిపోయి ఉండాలి, లేకపోతే ఏదన్నా ఇరిగిపోయిన క్రమంలో అలా పైన అంటే బొమ్మలు వేసేసి దాన్ని అలాగే అన్ఫినిష్డ్గా ఉంచడం అయినా ఉండాలి. అయితే ఇక్కడ స్థానిక ప్రజలతో చర్చించి మేము ఈ మ్యూజియంని తరలిస్తామని వాళ్ళతో చర్చించగా మేము కమిటీ అంతా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఏదైనా చెప్తామని చెప్పడం జరిగింది. డొక్కా సీతమ్మ క్యాంటీన్లో అన్నదానం. తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం జగ్గంపేట సెంటర్లో నిర్వహణ. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద ప్రతి మంగళవారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ గారు హాజరై స్వయంగా భోజనాలు వడ్డించడం జరిగింది. ఈరోజు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా 400 మంది భోజనాలు స్వీకరించడం జరిగింది. ఈ రాజనాల శ్రీను, సూరపురెడ్డి నరేష్, మాదారపు వీరబాబు, గంధం శ్రీనివాస్, దొడ్డ శ్రీను, గోకేడ ప్రసాద్, మొగిలి గంగాధర్, కాయల మణికంఠ, పాలెం బాబీ, అడబాల వీరబాబు, కనకరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.